ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభవందనాలు. ఈ సమయంలో దేవుని గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరచాలనుకుంటున్నాను. అవేంటంటే, ఒక వ్యక్తి తన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు పడిపోతాడంటే, ఏ విధమైన లక్షణాలు కలిగినప్పుడు తన ఆత్మీయ జీవితంలో పడిపోతాడో నేను ఒక 3 విషయాలు మీకు తెలియపరచాలనుకుంటున్నాను. 1, నేను అనే గర్వం తనకు వచ్చినప్పుడు తన ఆత్మీయ జీవితంలో పడిపోతాడు. 2, తనను తాను హెచ్చించుకున్నప్పుడు తన ఆత్మీయ జీవితంలో పడిపోతాడు. 3, వాక్యానికి వ్యతిరేకంగా జీవించినప్పుడు తన ఆత్మీయ జీవితంలో పడిపోతాడు. మనం బైబిల్లో చూసుకున్నట్టయితే సౌలు దేవుని చెప్పిన మాటను వినకుండా తన ఇష్టాన్ని చేసి దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. తను నేను అనే గర్వంతో చేశాడు కాబట్టి తన ఆత్మీయ జీవితంలో పడిపోయాడు. అలాగే ఈరోజు ఈ మాటలు వింటాను నీవు కూడా ఆ విధంగా జీవిస్తున్నావేమో, ఒకవేళ నీవు హెచ్చించుకుంటున్నావేమో, నేనే గొప్ప అని నీవు అనుకుంటున్నావేమో, ఒకవేళ వాక్యానికి ఎక్కడైనా వ్యతిరేకంగా నీవు జీవిస్తున్నావేమో, ఒకసారి ఆ విధంగా ఉంటే ఒకసారి సరి చేసుకో. నీ భక్తి జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.